అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటలను సర్వనాశనం చేస్తున్న నత్తగుల్లలు సంహరించే మార్గాలు, కొబ్బరి చిప్పలు కొబ్బరి డొప్పల్లో చూడచక్కని అలంకరణ మొక్కలు పెంచే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల సాగులో చీడపీడలతో పాటు ఎలుకలు, మిడతలు, నత్తగుల్లలు వంటివి ఒక్కోసారి విధ్వంసాన్ని కలుగజేస్తాయి. వీటిని ఎలా అదుపు చేయాలో అర్థం కాని పరిస్థితి రైతులది. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లా రైతులది కూడా అలాంటి పరిస్థితే. మొన్నటికి మొన్న పార్వతీపురం, మన్యం జిల్లాలో పంటలను మోళ్లుగా చేసిన నత్తలు నేడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో విజృంభిస్తున్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి నత్తలు సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం చాలా బాగా ఎక్కువ, తీవ్రత ఎక్కువ ఉందన్నమాట. ఈ పంట ఆ పంట అని కాకుండా అరటి, కంద, డ్రాగను, చెరుకు అన్ని పంటల మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కొబ్బరి మీద కూడా చాలా ఎక్కువ ప్రభావం ఉంది. వీటిలో ఏం చేస్తున్నాయంటే ఈ నత్తలు ఆ కొబ్బరి మట్టలో అడుగు భాగాన చేరి ఆ రసాన్ని పీల్చడం వల్ల ఆ కొమ్మలు ఎండిపోయి మొత్తం చెట్టు అంతా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అదేవిధంగా కంద విపరీతం దిగుబడి వచ్చేది మా ఏరియాలో. ఈ నత్తలు వచ్చిన దగ్గర నుంచి దిగుబడి కూడా తగ్గిపోయింది. కొమ్మల అడుగు భాగాన్ని చేరి ఆ రసాన్ని పీల్చేయడం వల్ల కంద మొదలకు చచ్చిపోతుంది. దీనికోసమని చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి స్నేల్ కిల్ అని 1 కేజీ 1200 రూపాయలు. అది బిళ్ళల్లా ఉన్నాయి. అవి మొక్క మొదలు పెడితే అట్లా తిని చనిపోవడం జరుగుతుంది. ఇవి అవి చాలా ఖర్చుతో కూడుకున్నది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1 కేజీ 1200 రూపాయలు అంటే ఒక ఎకరాకి కనీసం ఒక 5-6 కేజీలు పెడితే కానీ అవన్నీ పరిస్థితి. అవి ఎన్ని రోజులు వస్తున్నాయి? మహా అయితే ఒక నెల రోజులు ఎంతో. మళ్ళీ యాదేవిధంగా మళ్ళీ నత్తలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇవి నత్తలు గుడ్లు పెడితే 300-400 గుడ్లు పెట్టేస్తున్నాయి ఒక్కొక్కటి కూడా. దానివల్ల చాలా తీవ్రత ఎక్కువ ఉంది. ఈ నత్తలు అనేది మొత్తం అన్ని పంటలకి వచ్చేస్తున్నాయండి. అరటి తోట ఏంటి, కంద తోట ఏంటి, ఒక్క తోట అన్నిటికి కూడా వచ్చేసి శుభ్రంగా ఆకంతా తినేసి రోజుల వ్యవధిలోనే వందలు వచ్చేసి శుభ్రంగా నాశనం చేసేస్తున్నాయండి పంట అంతా. గత 2-3 సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లాలో నత్తల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా శృంగవరపుకోట మండలం బొడ్డవర, అంబదాసుపాలెం, కిల్తంపాలెం, ఐతనపాలెం ప్రాంతాల్లోని కంద, అరటి, వక్క, కొబ్బరి, డ్రాగన్ పంటలను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. క్షేత్ర పరిశీలన చేసి వాటి నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ఈ మిశ్రమ ఉద్యాన పంటలు సాగవుతున్న ఈ ఫీల్డ్స్లో స్నేయిల్ డ్యామేజ్ అంటే నత్తలు డ్యామేజ్ అనేది గమనించడం జరిగింది. గమనించిన వెంటనే క్షేత్ర సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ఈ నివారణ చర్యల మీద కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇవి వ్యాపిస్తాయి అన్ని వాటి మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ఈ నివారణ చర్యల మీద తెలియజెప్తున్నాము. ఈ నేలల్లో ఎక్కడైతే బాగా ఈ స్వాంపీ కండిషన్స్ అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉన్న నేలల్లో, అదేవిధంగా మిశ్రమ పంటలు ఎక్కువగా ఉన్న నేలల్లో, అదేవిధంగా సాయంత్రం పూట నీళ్లు పెట్టిన పరిస్థితుల్లోనూ హెవీ సాయిల్స్లో ఇవి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నటువంటి కండిషన్స్.
వీటికి అవి మినిమైజ్ చేస్తూ క్రాప్ శానిటేషన్ కూడా పాటించమని చెప్తున్నాం. క్రాప్ శానిటేషన్ అంటే ఏదైతే ఈ మిశ్రమ పంటల నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా డిస్పోజ్ చేయడం. అదేవిధంగా వీటి మేనేజ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ముందుగా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇవి ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటాయి. సో వీటిని మనము ఆ టైంలో హ్యాండ్ పిక్కింగ్ గ్లౌస్ పెట్టుకొని, అంటే ఎవరైతే హ్యాండ్ పిక్ చేసే ఫార్మ్ లేబర్ కానీ ఫార్మర్స్ కానీ గ్లౌస్ పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి. సో అవి కాకుండా ప్లెయిన్ హ్యాండ్స్తో చేయడం వల్ల మనకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి గ్లౌస్ పెట్టుకొని వాటిని పికప్ చేసి 5 to 10 grams or 20 grams ఉన్న సాల్ట్ సొల్యూషన్లో వాటిని డ్రౌనప్ చేయడం వల్ల ముంచడం వల్ల అవి డిహైడ్రేట్ గురై చనిపోవడం జరుగుతుంది. ఇది ఒకటో విధానం. ఇక రెండో విధానం రసాయనాల ద్వారా మనం చేసేటప్పుడు, కెమికల్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు వీటికి కాపరు, ఐరన్ సంబంధిత కెమికల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి రైతులకు మనం అవగాహన కల్పిస్తున్నాం. వాటి సంబంధిత మిశ్రమాలని మనం పిచికారీ చేసినప్పుడు ఈ నత్తలన్నీ కూడా కింద రాలిపోవడం జరుగుతుంది. ఇది ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఈ టైంలో మనము ఏవైతే కింద పడినాయో టెంపరీగా పడతాయి, అవి కంప్లీట్గా చనిపోయినట్టు కాదు. కాబట్టి రైతు సోదరులందరూ అవి గుర్తించి వాటిని పికౌట్ చేసి ఈ ఉప్పు ద్రావణంలో వాటిని ముంచడం వల్ల అవి చనిపోవడం జరుగుతుంది. ఇది రెండో రకమైన విధానం. ఇకపోతే మూడో రకమైన విధానం ఏంటంటే బైట్స్, ఎర్రలు మనం వాడడం ద్వారా ఎర్రలు ఈ చుట్టుతవుడు అదేవిధంగా బెల్లం రసాయనాలతో మనము వీటిని బైట్స్గా చేసుకొని పొలంలో చల్లడం వల్ల కూడా అవి తిని ఈ నత్తలు అనమాట మనకి కంట్రోల్లోకి వస్తుంది. ఇవి సామూహికంగా రైతులు, చుట్టుపక్కల రైతులు, మిశ్రమ పంటలు పండించే రైతులందరూ కూడా సామూహికంగా చేయడం వల్ల ఇది ఫలితాలను మనం పొందవచ్చు. ఈ అవగాహన కూడా రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా, ఉద్యానాధికారుల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నాం. సాధారణంగా మనం ఇంట్లో పెంచే మొక్కలకు ప్లాస్టిక్ లేదా ఫైబర్తో చేసిన కుండీలని ఎక్కువగా వాడతాం. అరుదుగా సిరామిక్, పోర్సిలిన్, మట్టి కుండీలను, ఇంట్లో వ్యర్థంగా ఉండే ఆయిల్ డబ్బాలు, మగ్గులు, అలానే పెరుగు బకెట్లు, ఇలా అందుబాటును బట్టి వివిధ కంటైనర్లను మొక్కల పెంపకం కోసం వాడటం పరిపాటి. వీటితో పాటు కొబ్బరి చిప్పలు, కొబ్బరి డొప్పలను కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? వాటి పరిమాణానికి తగ్గట్లుగా చిట్టి పొట్టి మొక్కలను భేషుగ్గా పెంచుకోవచ్చు. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాదు, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వాడటం వల్ల పర్యావరణ హితంగానూ ఉంటాయి. మరి కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలను కుండీలుగా ఎలా మలుచుకోవచ్చో, సొగసైన మొక్కల్ని వాటిలో ఎలా పెంచుకోవచ్చో, ఏ మొక్కలు ఇందుకు అనువుగా ఉంటాయో మనకు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు రామోజీ ఫిలిం సిటీలోని ఉద్యాన నిపుణురాలు శ్రీ కీర్తన. ఎందుకు ఆలస్యం, చూసేద్దాం రండి మరి. కొబ్బరి చిప్పల మొక్కలై చూడ చక్కనోయ్. భారతదేశంలో కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటాం. ఎందుకంటే దాని ప్రతి భాగం మనం రోజు ఏదో ఒక విధంగా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు వాటి ఆకుల నుంచి పై కప్పును కప్పుకోవడానికి లేదా చీపురుగాను ఉపయోగిస్తాం. అంతేకాకుండా టెంకాయల అంటే కొబ్బరి బొండాల నుంచి నీరు, కొబ్బరిని కూడా వాడుతుంటాం. కానీ ఒకసారి అది వాడిన తర్వాత మనం అది పర్యావరణానికి వ్యర్థంగా చూస్తూ అది పడేస్తుంటాం. అలా పడేయకుండా మనం ఏదో ఒక విధంగా వాటిని ఉపయోగించాలి అనే ఆలోచన తట్టినప్పుడు దాని నుంచే పుట్టింది ఈ కొబ్బరి చిప్పల కుండీలు, అలాగే సేంద్రియ ఎరువు. కొబ్బరి పీచును అలాగే కొబ్బరి పొట్టును కూడా మనం పాటింగ్ మిక్స్చర్ లాగా లేదా ఎరువులాగా కూడా మనం పంటలకు వేసుకోవచ్చు. సాధారణంగా మనం ఇంట్లలో పెంచే మొక్కలు అవి బోన్సాయి మొక్కలైనా సరే, ఫర్న్స్ అయినా సరే, చిన్న చిన్న ఎడారి మొక్కలైనా సరే, ఆక్సిజనేటర్ ప్లాంటర్లు అయినా సరే, ప్లాస్టిక్ కుండీలలో, గాజు కుండీలలో, లేదంటే ఫైబర్ కుండీలలో,
టెర్రకోటా కుండీలలో పెంచుకుంటాం. అలా కాకుండా ఒక అలంకరించే వస్తువులాగా పర్యావరణానికి వ్యర్థం తగ్గించే విధంగా మనం కొబ్బరి టెంకల కుండీలలో మనం నాటుకున్నట్లయితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా. కొబ్బరి పీచు పొట్టును మనం ఒక మీడియం లాగా వాడుకోవచ్చు. అంటే మనం సేంద్రియ పంటలో ఒకవేళ ఇది వేసినట్లయితే మొక్క ఎదుగుదలతో పాటు దాని పరిమాణం కూడా మనం పెంచవచ్చు. ఇప్పుడు మిగిలింది కొబ్బరి టెంక. రామోజీ ఫిలిం సిటీలో ఈ కొబ్బరి చిప్ప కుండీలలో, కొబ్బరి బొండాల కుండీలలో వివిధ రకాల మొక్కల్ని పెంచుతుంటాం. అందులోనూ ఒక రకం అడీనియం డిఫెన్బ్రాకియా వేరిగేటెడ్ కలంచు. ఇది పూలిచ్చే రకం. ఇందులో మనకు గులాబీ రంగు పూత కూడా మనం చూడొచ్చు. పోతాస్ అంటే మనీ ప్లాంట్. సక్యులెన్స్ జేడ్, ఇది సక్యులెన్స్లో ఒక రకం. సీడం, కొబ్బరి బొండాన్ని నిలువుగా సగంగా కట్ చేసినట్లయితే ఈ రకమైన ఆకృతిలో మనకు కొబ్బరి కుండి రెడీ అవుతుంది. అందులోని పెరిగే మొక్క ఫైకస్. అరేలియా వేరిగేటెడ్ అరేలియా, కొబ్బరి బోండంలో అరేలియా, కొబ్బరి చిప్పలో అరేలియా. అరేలియా స్మాల్ లీఫ్, కొబ్బరి చిప్ప కుండీలో, కొబ్బరి బోండం కుండీలో. మల్టీ లేయర్డ్ కొబ్బరి చిప్పల కుండి, అందులో అరేలియా వేరిగేటెడ్, ఆల్టర్నాంథరస్ స్పీషీస్, అరేలియా స్మాల్ లీఫ్. టేబుల్ మీద పెట్టుకునే కొబ్బరి చిప్పల కుండీలే కాకుండా కొబ్బరి బోండం నుంచి మనం వేలాడే కుండీలు కూడా తయారు చేసుకోవచ్చు. వేలాడే కొబ్బరి బోండం కుండీలో సింగోనియం మొక్క. అలంకరణ మొక్కలే కాకుండా ఈ కుండీలలో మనం పూల మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఉదాహరణకు ఆర్కిడ్స్. కొబ్బరి టెంక కుండీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పరిమాణంలో ఉండే కొబ్బరి బోండాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దాని పై భాగంలో ఉన్న పీచుని మనం తొలగించాలి. కొబ్బరి పీచుని తీసిన తర్వాత మనకు కొబ్బరి టెంక ఇలా వస్తుంది. ఇలా వచ్చిన టెంకను శాండ్ పేపర్ లేదా గరుకు పత్రంతోనూ దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు వచ్చే వాతావరణంలో ఎలాంటి మార్పులైనా సరే ఈ కొబ్బరి టెంకలు పగలకుండా గట్టిగా ఉంటాయి. అలా గరుకు పత్రంతో అంటే శాండ్ పేపర్తో చాలా నున్నగా వచ్చేంత వరకు శుభ్రం చేస్తూ ఉండాలి. మనం ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే గరుకు పత్రంతో వీలు కాదు. అప్పుడు మనం మిషనరీతో కూడా మనం పైన ఉన్న పై భాగాన్ని శుభ్రం చేసుకోవచ్చు. గ్రైండింగ్ మిషన్తో మనం శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. గరుకు పత్రంతో తయారు చేసిన కొబ్బరి టెంక, గ్రైండింగ్ మిషన్తో తయారు చేసిన కొబ్బరి టెంక. మనం ఇంట్లలో పెంచుకోవాలనుకుంటే మనం గరుకు పేపర్తో తయారు చేసుకోవచ్చు. అదే ఎక్కువ సంఖ్యలో మనం తయారు చేసుకోవాలనుకుంటే గ్రైండింగ్ మిషన్తో మనం ఇలా తయారు చేసుకోవచ్చు. గ్రైండింగ్ మిషన్తో ఇలా తయారైన కొబ్బరి టెంకలను వార్నిష్తో పాలిష్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనకు షైన్తో పాటు ఎక్కువ రోజులు కూడా ఈ టెంకలను మనం కాపాడుకోవచ్చు. పాలిష్ చేసిన తర్వాత ఈ కొబ్బరి టెంకలను ఒక అరగంట సేపు ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం ఈ కొబ్బరి టెంకను పై భాగంలో లేదా మనకి ఎలా కావాల్సినటువంటి అలాంటి సైజులో మనం కట్ చేసుకోవాలి. పై భాగం కట్ చేసుకున్న తర్వాత లోపలి కొబ్బరిని అలానే కొబ్బరి నీళ్ళని కూడా మనం వాడుకోవచ్చు. అలా కట్ చేసుకున్న టెంకాయను మనం 2-3 రోజుల వరకు నీడలో ఎండబెట్టినట్లయితే మనకు కొబ్బరి చాలా సులువుగా వస్తుంది. చూసారా? టెంకాయను కట్ చేసుకున్న తర్వాత దీన్ని పడేయకుండా దీన్ని స్టాండ్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. కుండీలకు డ్రైనేజ్ హోల్స్ ఎలానో మనం ఈ తయారు చేసుకున్న కొబ్బరి కుండీలలో కూడా హోల్స్ ఉండాలి. ఎందుకంటే మనం మొక్క నాటిన తర్వాత ఆ మొక్క ఎదుగుదల కోసం నీరు ఎలాగో అవసరం కాబట్టి ఆ నీరు పోసినప్పుడు ఆ నీరు కారడానికి మనం ఇలా రంధ్రాలు చేసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ నట్ అండ్ బోల్ట్ ద్వారా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. మనం అలా బోల్ట్ అండ్ నట్తో ఫిక్స్ చేసిన తర్వాత మనకు కొబ్బరి కుండి రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇది ఈ రంధ్రం ఒకవేళ పెద్దగా ఉంటే దాన్ని మనం ఎంసీల్తో కవర్ చేసుకోవాలి. వివిధ ఆకృతులతో ఉన్న కొబ్బరి చిప్ప కుండీలు. మొక్కల ఎంపిక. కొబ్బరి కుండి పరిమాణం బట్టి మనం మొక్కలను ఎంచుకోవాలి. ఒకవేళ కొబ్బరి బోండం కుండి అయినా కొబ్బరి చిప్ప కుండి అయినా చిన్న పరిమాణంలో ఉంటే చిన్న మొక్కలే ఎంచుకోవాలి. అదే పెద్ద పరిమాణంలో ఉంటే పెద్ద మొక్కలే ఎంచుకోవాలి. ఎందుకంటే అవి నిలకడగా ఉండడానికి కొబ్బరి చిప్ప పరిమాణం బట్టి మొక్క పరిమాణం కూడా ఉండాలి. ఉదాహరణకు ఈ కొబ్బరి బోండం చిప్పలో దాని పరిమాణం బట్టిన మొక్కని మనం నాటుకోవాలి. అలాగే చిన్న పరిమాణంలో ఉండే మొక్కకు దానికి తగిన పరిమాణం మొక్కమైనా నాటుకోవాలి. ఇప్పుడు మొక్కలు ఎలా నాటుకోవాలో చూద్దాం. ముందుగా కొంత సేంద్రియ ఎరువును కుండీలలో వేసుకోవాలి.
మొక్కను నాటే ముందు కుండీలో సగం భాగం వరకు సేంద్రియ ఎరువును నింపుకోవాలి. వేసుకున్న తర్వాత మొక్కలలోని పెద్ద పెద్ద వేర్లను కత్తిరించుకోవాలి. చిన్న వేర్లను అధికంగా ఉంచుతూ మొక్క నాటే ముందు వాటిని సర్దుకోవాలి. సర్దిన తర్వాత ఇంకొంత సేంద్రియ ఎరువును నింపుకోవాలి. సేంద్రియ ఎరువును నిండుగా వేసుకోకూడదు, ఎందుకంటే ఒక్కసారి మనం నీళ్ళు ఇచ్చే ముందు ఫుల్గా నీళ్ళు ఇచ్చే ముందు ఒక్కసారి కుండీని నీటిలో ముంచిన తర్వాత ఎంతవరకు ఎరువు అది తీసుకోగలుగుతుందో అంతవరకు ఎరువుని అది నింపుకొని పైన గ్యాప్ వదులుతుంది. ఆ గ్యాప్ని మనం మిగతా సేంద్రియ ఎరువుతో నింపుకోవాలి. ఈ కుండీని ఇంకా అలంకరించుకోవాలి అనుకుంటే వీటిలో రంగురంగు రాళ్ళతో పాటు అలంకరణ వస్తువులు కూడా మనం పెట్టుకోవచ్చు. గాలిని శుద్ధి చేసే అరేలియా మొక్క కొబ్బరి చిప్ప టెంకలో రెడీ. మొక్కలు నాటిన తర్వాత మొక్కల సంరక్షణ ఎలాగో చూద్దాం. మనం ముఖ్యంగా గాలిని శుద్ధి చేసే మొక్కల్ని నాటుతున్నాం, అంటే ఇంటి లోపల ఇంటి ఆవరణలో పెంచే మొక్కల్ని మనం ఈ కొబ్బరి చిప్ప కుండీలలో నాటుకుంటున్నాం. అందువలన ఇవి నీడలో పెరుగుతాయి కాబట్టి వీటికి ఎక్కువ నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ వారంలో 2-3 రోజులకు ఒకసారి 50 ml వరకు నీటిని ఇస్తూ ఉండాలి. మొక్కకు నీరుతో పాటు ఎండ కూడా అవసరం. వారానికి 2-3 రోజుల్లో ఒక 2-3 గంటల వరకు మనం మొక్కను ఎండలో పెట్టినట్లయితే వాటి ఎదుగుదల కూడా బాగుంటుంది. మనం ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి వాటి చీడ పురుగులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ దుమ్ము ధూళి వంటి ఇవి వాటి ఆకుల మీద పడడం వల్ల వాటి యొక్క ప్రత్యేకత మెరుపుని కోల్పోతుంటాయి. అందువలన మనం టైం దొరికినప్పుడల్లా తడిగుడ్డతో తుడిచినట్లయితే అవి మెరుస్తూ ఎదుగుదల కూడా బాగా ఉంటాయి. ఈ విధముగా మొక్కలు పెంచుటకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. ప్రస్తుత రోజులలో ఫంక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్స్ ఒకే రకమైన మొక్కల్ని అతిథులకు ఇవ్వడం పరిపాటైనది. వివిధ రకాల మొక్కలను వివిధ ఆకృతులతో ఉన్న కొబ్బరి టెంక కుండీలలో తయారు చేసుకొని విక్రయించుకుంటే ఒక మంచి వ్యాపకమే కాకుండా పర్యావరణానికి సహాయం చేస్తూ మంచి లాభాలను కూడా పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగు రంగంలో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను వినియోగించడం క్రమంగా పెరుగుతోంది. విత్తనాలు, ఎరువులను చల్లటానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. కొందరు యువకులు డ్రోన్లను అద్దెకి ఇస్తూ ఉపాధిగా మలుచుకుంటున్నారు. అయితే డ్రోన్లు మరమ్మతులకు గురై విడిభాగాలు కావాల్సొస్తే దూర ప్రాంతాలకు, పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని సంస్థలు జిల్లా కేంద్రాల్లో డ్రోన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలా పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటైన డ్రోన్ సేవా కేంద్రం రైతులకు సేవలందించనుంది. పిచికారీ చేసేటప్పుడు రైతులు మరియు డ్రోన్ ఓనర్స్ మరియు ఈ డ్రోన్ మీద ఆధారపడిన అందరూ కూడా సర్వీస్ దగ్గరలో లేకపోవడం వల్ల విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళి సర్వీస్ చేయించుకోవడానికి చాలా టైం గడుస్తూ ఉండడం మేము చూసాము. దీన్ని బట్టి మేము ఏంటంటే మేము కూడా ఒక సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేస్తే రైతులకి ఇక్కడే వితిన్ స్పీడీ సర్వీస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇలా అగ్రి సర్వీసెస్ అనే ఒక ప్రైవేట్ సంస్థను స్థాపించి డ్రోన్కి సంబంధించి ప్రాబ్లం వస్తే దాన్ని ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో దాన్ని సాల్వ్ చేసే విధంగా సర్వీస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. 6 రెక్కల డ్రోన్లు, 4 రెక్కల డ్రోన్కు సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ మా దగ్గర దొరుకుతాయండి. నరసరావుపేటలో డ్రోన్ సర్వీస్ కేంద్రం ఏర్పాటుతో విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాస తప్పుతుందని అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కొనుగోలుపై దృష్టి సారిస్తున్న ఔత్సాహికులకు సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి రావడం సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారు. అగ్రి వాళ్ళు డ్రోన్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, అట్లాగే రైతులు ఏదన్నా చిన్న ఇబ్బంది అయితే ఎక్కడికో విజయవాడ వెళ్ళి రావటం, ఒకరోజు వెళ్ళిన తర్వాత అది అవ్వదు, 2 రోజులు టైం తీసుకుంటుంది. వాళ్ళందరూ కూడా ఇలా పెడదామని చెప్పి దాదాపు 1 month బ్యాక్ నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, నర్సాపేట సెంటర్లో పెట్టండి. ఇక్కడ ఫార్మర్స్ అందరూ కూడా ఎక్కువగా డ్రోన్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగిందంటే ఎక్కడికో పోవడం కన్నా మన నర్సాపేట అయితే జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి అన్నీ కూడా తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం మన డ్రోన్స్ కూడా స్టేట్లో హయ్యెస్ట్గా ఒక 60 డ్రోన్ల వరకు కూడా మనం రైతులకి ఇస్తున్నాం. ఇప్పటివరకు 45 డ్రోన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ఇయర్ బడ్జెట్ సంబంధించి ఇంకా డ్రోన్ టెక్నాలజీలు అంటే లేటెస్ట్ వర్షన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఫార్మర్కి డ్రోన్ ఇచ్చింది అది చక్కగా పనిచేసి ఇక్కడ రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫార్మర్ బాగుండాలి, ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఒకవేళ ఏదన్నా ఒక చిన్న ఇష్యూ వచ్చి ఇక్కడికి వస్తే
తప్పనిసరిగా మనకి 24/7 అందుబాటులో ఉంటారు కాబట్టి రైతులకి ఎక్కడ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇఫ్కో కంపెనీ నుంచి డ్రోన్ సర్వీస్ సెంటర్ దక్ష వాళ్ళు ఉన్నారు, కొలాబరేషన్తో ఇలాగ్రీ వాళ్ళు కూడా ఇక్కడ సర్వీస్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రోన్ ఎక్కువగా రైతులు కూడా అవగాహన వచ్చింది. పెస్టిసైడ్స్ కానీ తర్వాత న్యూట్రియంట్స్ కూడా అతి తక్కువ సమయంలో 1 ఎకర్ స్ప్రే అయిపోతుంది కాబట్టి రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. గత కొంతకాలంగా మారుమూల పల్లెలకు సైతం డ్రోన్లు చేరువవుతున్నాయి. పెద్ద రైతులు, అవగాహన ఉన్న యువత డ్రోన్లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ సేవా కేంద్రాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే డ్రోన్ వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా మంది రైతులు కోతలు పూర్తి చేశారు. అయితే ధాన్యం అమ్మకాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకే వ్యాపారులకు తెగనమ్ముకోవలసిన పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్లు ఎడగారేసాం సార్, గిట్టుబాటు ధర కన్నా తక్కువలో కొలుస్తున్నారు. గిట్టుబాటు ధర పేపర్ ధర అయితే 19,000 చిల్లర ఉంది, 14,000 నుంచి 15,000 లోపల కొలుస్తున్నారండి. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒకటి ఫోటో సెషన్ కోసం వస్తారు, ఆ ఫోటో కార్యకర్తలు మాట్లాడకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళిపోతారు. జనాల్లోకి వచ్చి అసలు సమస్యలు ఏమున్నాయో తెలుసుకునేది లేదు, ఏమీ లేదు. ఈని పొదులు కోతలు జరుగుతున్నాయి. 14,000, 14,500 అడుగుతున్నారు, గిట్టుబాటు లేదు. పెట్టుబడి చూస్తే 40,000 దాకా ఉంది. 3 పుట్లు వడ్లు అవుతున్నాయి. ఈకేసి చేశారు కానీ రైతులు కొనుగోలు కేంద్రాలు లేవు. దళారులు అడిగిన కాడికి ఇవ్వాల్సి వస్తుంది. 10 రకం పైరు వేసి ఉన్నాము, కోతలు జరుగుతున్నాయి. గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఈ వడ్లకి 14,500 అయ్యి ఎంతకైనా ఇచ్చేయాల్సిందే కానీ వాటిని ఎండబెట్టుకొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి కాదు ఈ కాలం. పోయిన ఖరీఫ్లో అయితే ఎండబెట్టి స్టాక్ చేసుకొని రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలం. ఇప్పుడు ఈ వానాకాలం వాటిని వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల్సిందే. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఎడగారు సీజన్కు సంబంధించి 2 లక్షల ఎకరాలలో వరి సాగు కాగా అనధికారికంగా మరో 50,000 ఎకరాల వరకు రైతులు వరి వేశారు. దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి ప్రకటించిన మద్దతు ధర 850 కిలోల పుట్టికి 19,720 రూపాయలు. అధిక శాతం రైతులు ఈ సీజన్లో మేలు రకమైన KNM 1638 రకం సాగు చేశారు. అయితే మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై పుట్టికి 15,000 నుంచి 16,000 రూపాయల లోపు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 సంవత్సరాల నుంచి మేము ధాన్యం పండిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉంది. కొద్ది గొప్పలో కనీసం 1 వంతు తీసుకున్నా 2 వంతులు మిల్లర్లకు అప్పగిస్తూ ఉంది. మొత్తం కొనకపోయినా కొంతవరకు మేలే. కానీ ఈ కారుకి, ఈ 2వ కారుకి కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదో మాకు అర్థం కాల. మేమేంటంటే జాయింట్ కలెక్టర్ గారిని దఫాల వారీగా అన్ని రైతు సంఘాలను కలుపుకొని జాయింట్ కలెక్టర్ గారిని మేము ప్రాధేయపడ్డాం. దఫాల వారీగా ప్రాధేయపడ్డా కానీ ఆయన కొండబద్దలు కొట్టినట్టు చెప్పే విషయం, అయ్యా మాకు ప్రభుత్వం నుంచి ఈ రోజు కూడా మాకు పెట్టమని సూచించలేదు. మేము పైకి రాస్తాము, మేము సారశక్తిలో వడ్డతాము, ప్రయత్నం చేస్తాము అన్నారే కానీ ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. అటు పెట్టడం దానివల్ల 10 లక్షల టన్నులు ధాన్యం దిగుబడి విపరీతంగా పండింది. ఎకరాకి 3 పుట్లు 4 పుట్ల ఎకర పండిన రైతులు కూడా ఉన్నారు. కానీ ఒక పుట్టికి ఒకటికి సుమారుపాటిగా 16,000, 15,000 కొంటున్నారు. పుట్టికి 4,000 రూపాయలు తగ్గిస్తుంది. గవర్నమెంట్ మద్దతు ధర 20,000 రూపాయలు ఉంటే 15,000, 16,000 కొంటున్నారు. ఈరోజు బియ్యం 60 రూపాయలు తగ్గించడం లేదు. ఖరీఫ్ సీజన్లో ఏర్పాటు చేసినట్లే ఎడగారు సీజన్లోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుందంటూ రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.